హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, పాస్టర్ ప్రవీణ్ గారి మృతికి సంబంధించిన ఒక పక్క ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. మరో పక్క ఆయనకు సంబంధించి పలు రకాల సీసీటీవీ ఫుటేజ్‌లు సోషల్ మీడియాలో మొత్తం కూడా మొత్తం పబ్లిష్ అవుతూ వస్తున్నాయి. అయితే పోలీసులు లీక్ చేస్తున్నారు ఈ సీసీటీవీ ఫుటేజ్‌లు అని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఒక ట్విస్ట్ ఏంటంటే అసలు నిన్న మొన్న లీక్ అయిన సీసీటీవీ ఫుటేజ్‌లకు మాకు సంబంధం లేదని వాళ్ళు చెప్పారు సార్. మరి అలా అయితే ఈ సీసీటీవీ ఫుటేజ్‌లు ఎవరు లీక్ చేస్తున్నారు? ఎందుకు లీక్ చేస్తున్నారు? దీన్ని లీక్ చేయడం వెనకాల వాళ్ళ మోటివ్ ఏంటని కూడా మాట్లాడుకుంటున్నారు. మరి ఆ సీసీటీవీ ఫుటేజ్ చూస్తే మీకేమనిపించింది సార్? అండ్ మరి ఇప్పుడు పోలీసులు కాదు అని చెప్తున్నారు. మరి దీనికి సంబంధించి ఎవరు చేస్తున్నారు ఇదంతా కూడా? మామూలుగా అయితే ఇది ఈ ప్రవీణ్ పాస్టర్ ప్రవీణ్‌ది హత్య, ఆత్మహత్య, యాక్సిడెంట్ అనేది తేలట్లేదు ఇప్పటికి గూడా. ఎక్కువ మంది క్రిస్టియన్స్ గావచ్చు, లేకపోతే దళిత మేధావులు గావచ్చు, లేకపోతే ప్రవీణ్ బంధువులు గావచ్చు, వీళ్ళందరూ అయితే మెజారిటీ నాకు తెలిసి దాదాపు 95% ఇది హత్య అని భావిస్తున్నారు. అవును. అయితే దీన్ని డిస్ప్రూవ్ చేయడానికి ఇది హత్య కాదు, యాక్సిడెంటు, ఇతను తాగి బండిలో ఆల్రెడీ 2 సార్లు పడ్డాడు, 2 సార్లు మందు కొనుక్కున్నాడు అని రెండవసారి ఏలూరు దగ్గర ఒక వైన్ షాప్‌లో టానిక్ అనే ఒక వైన్ షాప్‌లో ఆయన కొనుక్కున్న వీడియో ఫస్ట్ బయటకొచ్చింది. అంటే ఇతను తాగుబోతూ ప్లస్ 2 సార్లు పడ్డాడు, హెడ్‌లైట్ కూడా పోయింది. ఇది ఒక నెరేటివ్‌ని బిల్డ్ చేయడానికి ఈ వీడియోలు బయటకొచ్చాయి. అందరూ కూడా ఏమనుకున్నారంటే ఇవన్నీ పోలీసులే బయటికి తీసుకొచ్చారేమో అని అనుకున్నాను. కానీ ఈరోజు మార్నింగ్ బీబీసీ ఒక కథనాన్ని ప్రచురించింది. ఆ బీబీసీ కథనం ప్రకారం ఏలూరు పోలీసులు గానీ, లేకపోతే అక్కడ రాజమండ్రి పోలీసులు గానీ, అసలు ఇది ఈ వీడియోలతో మాకు సంబంధం లేదు. మేము ఓన్లీ ఇప్పటి వరకు ఏంటంటే 13 టోల్ గేట్ దగ్గర ఉన్న వీడియోలు మాత్రమే మేము ఆల్రెడీ అది మీడియాకి ఇచ్చాము. మిగతా వచ్చిన వీడియోలతో మాకు సంబంధం లేదన్నారు. ఇప్పుడు ఆ వీడియోలని కొన్ని పరిశీలిస్తే కూడా అక్కడ వాయిస్లు ఉన్నాయి ఆ వీడియోలో. చూడండి సార్, ఇదే ఇక్కడ అని చూపిస్తున్నారు. ఒక అమ్మాయి ఏమో పెట్రోల్ వేసుకోవడానికి తను గొల్లపూడి పెట్రోల్ బంక్ వచ్చినప్పుడు ఒక అమ్మాయి వాయిస్ ఎవరికో ఫోన్లో వినిపిస్తుంది. సార్, ఇతను అపస్మారక స్థితిలో వచ్చాడని చెప్పచ్చా అని అంటుంది. అతనేమో అపస్మారక స్థితిలో లేడు. నిజానికి బైక్ కొద్దిగా అతనికి ఇబ్బందికరంగా ఉన్నట్టుంది తప్ప అది లాంగ్ జర్నీ వల్ల కూడా అవ్వచ్చు. ఎందుకంటే ఇది మొత్తం 381 కిలోమీటర్ల జర్నీ టోటల్గా. సో గొల్లపూడికి వచ్చేసరికి అతను అలసిపోయి ఉండొచ్చు. సో అమ్మాయి ఏం చెప్తుంది, అపస్మారక స్థితి అని చెప్పేమంటారా అని అడుగుతుంది. అంటే ఇదంతా ఎవరో ఈ వీడియోలంతా ఎవరు కలెక్ట్ చేస్తుంది. ఫస్ట్ ఒక ఛానల్లో ఈ వీడియో వచ్చింది. నేను లైవ్ చూస్తే 8,000 పోతుంది వ్యూస్ లైవ్లో. సో ఒకటి ఇది తెలుగుదేశానికి సంబంధించిన ఛానళ్ళే ఈ పని చేస్తున్నాయి ప్రధానంగా. ఇంకొన్ని కూడా చేశాయి. మెయిన్గా తెలుగుదేశానికి సంబంధించిన ఛానళ్ళు లేదా తెలుగుదేశాన్ని సపోర్ట్ చేసే ఛానళ్ళే ఇది పెడుతున్నాయి. ఎందుకంటే ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా క్రిస్టియన్స్ వర్సెస్ కూటమి ప్రభుత్వంగా మారిపోయింది. దీంట్లో వైసీపీ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయి ఉండొచ్చు. సో దీంతో ఏమైనది, ఇప్పుడు తెలుగుదేశం మీడియా కూడా మేల్కొనింది. వాళ్ళు దీన్ని యాక్సిడెంట్గా చూపించడానికి తెలుగుదేశం మీడియా కూడా రంగంలో దిగింది, ఇటు సోషల్ మీడియా, ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియా. అందుకని ఇప్పుడు ఒక కథనాన్ని ఏం తీసుకొచ్చారంటే వీళ్ళు ఈ వీడియోల్ని ఎక్కడెక్కడ ఇతని జర్నీ అనే వీడియోలను తీసుకొచ్చారు. ఆ వీడియోలో మనం చూస్తే మామూలుగా పోలీసులు చెప్పింది చూస్తే, పోలీసులు ఫస్ట్ వీడియో వచ్చి చౌటుప్పల దగ్గర మధ్యాహ్నం 1:29 వాళ్ళకి టోల్ వీడియో దొరికింది. అక్కడి నుంచి వాళ్ళు కొన్ని వీడియోల్ని మొత్తం 13 టోల్ గేట్స్ వాళ్ళకి, ఎందుకంటే టోల్ గేట్స్ దగ్గర అయితే కలెక్ట్ చేయడం ఈజీ, 13 టోల్ గేట్స్లో చేశారు. అయితే ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చిన వీడియోలో ఫస్ట్ ఏమో ఏలూరు దగ్గర మద్యం కొంటున్నది ఆ వీడియో ఒకటి రిలీజ్ చేశారు. దాని తర్వాత గొల్లపూడి పెట్రోల్ బంక్ వీడియో వచ్చింది. పెట్రోల్ తను 8 లీటర్లు పెట్రోల్ పోసుకొని వెళ్తున్న విజువల్ వచ్చింది. ఆ తర్వాత కీసర టోల్కి ముందుగా నందిగామ నియోజకవర్గంలో కీసర టోల్కి ముందుగా ఇతని బైక్ స్పీడ్గా ఇట్లా టర్న్ అవుతూ అక్కడ పడిపోయాడు. ఆ దుమ్ము రేగింది. ఇది లాంగ్లో ఉంది, క్లోజ్ పోవడానికి లేదు, మధ్యలో వెహికల్స్ కూడా అడ్డొస్తున్నాయి. సో అక్కడ మళ్ళీ లేచి అతను బయలుదేరినట్టుగా ఉంది. ఆ బయలుదేరిన విజువల్ లేదు మళ్ళీ.
అంటే ఈ విజువల్స్ని జాగ్రత్తగా పరిశీలిస్తే కొంచెం డాక్ట్రిన్ అంటారు కదా, అంటే వీళ్ళకి అనుకూలమైన ఫుటేజ్ మాత్రం పెట్టినారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెట్రోల్ పోసుకున్నాడు, అతను వెళ్తున్నాడు, డబ్బులు ఇలే. సో ఇతనే మళ్ళీ ఆ అబ్బాయి రాహుల్, పెట్రోల్ పోసిన అబ్బాయి రాహుల్ని ఒక ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు. ఏం జరిగిందంటే ఇట్లా 8 లీటర్లు అడిగాడు, 5 లీటర్లు పోసాను, నేను ముందుకెళ్ళి డబ్బులు ఇస్తానన్నాడు, మళ్ళీ ముందుకెళ్ళి డబ్బులు ఇచ్చాడా అంటున్నాడు. మరి ఆ విజువల్ ఉండాలి కదా సీసీటీవీలో. ముందుకెళ్ళి డబ్బులు ఇచ్చాడని ఈ అబ్బాయి చెప్తున్నప్పుడు దానికి సపోర్టింగ్గా సీసీటీవీలో ఎందుకు ఇది లేదు అనేది ఒక డౌట్. దాని తర్వాత ఇక్కడ మహానాడు కోడల దగ్గర 5 గంటల 13 నిమిషాలకి ఉన్నట్టుగా ఒక ఇది బయటకు వచ్చింది. దాని తర్వాత రామవరపాడు 5:30కి అక్కడ మళ్ళీ ఫోటోలు వచ్చాయి, అక్కడ వీడియోలు రాల. ఆ రామవరపాడు జంక్షన్ దగ్గర రింగ్ దగ్గర ఫోటోలు వచ్చాయి. ఆ ఫోటోల్లో ఇతను కూర్చొని ఉన్నాడు, వెహికల్ పెట్టున్నారు. ఇది ఎవరు తీశారు, ఎలా వచ్చాయనేది అందరూ షాక్ అయ్యారు. ఎందుకంటే సీసీటీవీ ఫుటేజ్లో నుంచి తీసింది కాదు, అవి క్లియర్గా ఫోటో క్లీన్గా ఉంది. ఆ తర్వాత ఏమో ఎస్ఐ సుబ్బారావు, ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావుని ఇంటర్వ్యూ చేశారు. ఆయన ఏం చెప్తున్నాడంటే అతను ప్రవీణా కాదో మాకు తెలియదు, అతను అక్కడ యాక్సిడెంట్ అయింది, బండి మీద నుంచి పడిపోయిన ఒక ఆటో అతను వచ్చి నాకు చెప్పాడు డ్రైవర్, నేను వెళ్ళాను, అతను లేపి అక్కడ కూర్చోబెట్టి వాటర్ ఇచ్చాను. దాని తర్వాత అతని హెడ్ లైట్ కూడా పోయినింది. నేనేమనుకున్నా అంటే అతను తాగి ఉన్నట్టుగా కానీ నాకేమీ అనిపించలేదు, ఓన్లీ హైదరాబాద్ నుంచి వస్తున్నాను అన్నాడు. అలసిపోయినట్టుగా మాత్రం కనబడింది. అందుకని ఆ తర్వాత దగ్గరున్న నాగార్జున అనే అబ్బాయి ఉన్నాడు అక్కడ, టీ షాపు టిఫిన్లో ఉంటాయన్నమాట, అక్కడ అబ్బాయి దగ్గర తీసుకొని టీ తాగిచ్చాము. కొద్దిగా రెస్ట్ తీసుకొని వెళ్ళండి, అట్లాగే రిపేర్ చేసుకొని వెళ్ళండి అని చెప్పి నేను వెళ్ళిపోయాను. దాని తర్వాత అతను పడుకొని 5:30 నుంచి దాదాపు 8:20 వరకు అతను నిద్రపోయినాడు. నా డ్యూటీ అయిపోయి నేను మళ్ళీ అటువైపు వచ్చినప్పుడు ఆ బూత్ దగ్గర ఇదంతా, అంటే ట్రాఫిక్ బూత్ దగ్గర జరిగింది కాబట్టి నేను అతను చూశాను. అతను అప్పటికి లేచాడు. నేను అన్నాను, ఇది కనీసం దీన్ని కట్టుకోండి ఏదన్నా అని, ఈ అబ్బాయిని ఏదన్నా ఉందా దారం లాంటిది కట్టడానికి. దారం చేస్తే అది నిలవట్లేదు, నేను మా దీంట్లో ఏమన్నా వైర్ దూరుతుందేమని నేను వెళ్ళాను. ఈ అబ్బాయి కూడా వెతకడానికి వెళ్ళాడు. తర్వాత ఈ అబ్బాయి ఇతను ఈ బైక్ తీసుకొని వెళ్ళిపోయాడు అనేది అతను చెప్తున్నాడు, ఎవరు ట్రాఫిక్ ఎస్ఐ. సో ఇప్పుడు ఏంటంటే అతను కూర్చొని ఉన్నాడు, అలసిపోయి ఉన్నాడు, కనీసం హెల్మెట్ తీయకుండానే కూర్చున్నాడా అనేది ఒక డౌట్. హెల్మెట్ మామూలు రిలాక్స్ అవ్వడానికి అలసిపోయిన వాళ్ళు ఖచ్చితంగా హెల్మెట్ తీస్తారు కదా అనేది. సో అట్లాగే ఇక్కడ ఈ వైన్ షాప్లో ఉన్నది కూడా అతను కాదు అనేది ఎక్కువ మంది చెప్తున్నారు. సో ఇప్పుడు ఏంటంటే ఇదంతా కూడా ఫస్ట్ ప్రశ్న ఏంటంటే, పోలీసులకు సంబంధం లేకుండా ఛానల్స్ అత్యుత్సాహం ప్రదర్శించి ఈ వీడియోల్ని ఎలా బయటపెట్టాయి. మామూలుగా ప్రైవేట్ వీడియోల్ని పోలీసులు అడిగితే ఇస్తారు తప్ప ఛానల్స్కి ఎందుకు ఇచ్చారు, ఛానల్స్ ఎలా పట్టుకున్నారు, సో ఛానల్స్కి ఎందుకు ఇతనిది యాక్సిడెంటు, పైగా ఇతను తాగి డ్రైవ్ చేశాడనే అత్యుత్సాహం వీళ్ళకి ఏమైంది, పోలీసులు కదా చేయాలి, ఛానల్స్ ఎందుకు ఇన్వెస్టిగేట్ చేస్తున్నాయి అనేది ఒక ప్రశ్న. సో దీని మీద ఇప్పటి వరకు ఏంటంటే హర్ష కుమార్తో సహా అందరూ కూడా ఏం స్పందిస్తున్నారంటే, ఈ వీడియోలు మేము ముందు నుంచి చెప్తున్నాం ఇది ఫేక్, ఇతన్ని ఎక్కడో పట్టుకొని చంపేసి అతని ప్లేస్లో అతని కాస్ట్యూమ్స్ వేసి ఈ డ్రామా అంతా ఆడారు. అంటే 2 సార్లు పడిపోయాడని, ఒక దగ్గర మందు తాగినట్టుగా ఇవన్నీ చేశారు. దానికి తగినట్టుగా ఇప్పుడు విజువల్స్ అంతా బయటికి తీసుకొస్తున్నారు. సో పోలీసులు చేయాల్సిన పని కొంతమంది ప్రైవేటు వ్యక్తులు చేస్తున్నారు, వీళ్ళకి ఏం సంబంధం అనేది ఇప్పుడు వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలు. దీనికి పోలీసులే సమాధానం చెప్పాలి. ఎందుకంటే పోలీసుల ఇన్వెస్టిగేషన్ నిన్న కూడా ఎవరో ఒకరి మీద కేసు పెట్టి అరెస్ట్ కూడా చేశారు. మరి ఈ ఛానల్ మీద ఎందుకు వాళ్ళు చర్యలు తీసుకోవట్లేదు, మెయిన్ స్ట్రీమ్ ఛానల్ అన్నీ కూడా. సో మీరు ఎలా ఎక్కడి నుంచి తీసుకున్నారని. అట్లాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైన్